ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి. బట్ ఒకటి ఏంటంటే ఆ పక్కన మెయిన్గా చేసే క్యారెక్టర్స్ అవి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చేద్దాము. వీళ్ళు తప్ప ఇంకెవరు సెట్ అవ్వరు అన్నట్టు సెట్ చేసుకొని ఆ యాక్టర్స్ని వాళ్ళని ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము ఆ పేరు రాసుకున్నప్పుడు G1 అన్నప్పుడు ఆ మనిషి తీసుకురావడానికి మేము ఎంత ఆలోచించామో తెలుసు. అసలు ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు వేరు, ఆ బడ్జెట్స్ వేరు, మనం నిజంగా కుదురుద్దా అది ఇది అని చెప్పి మెల్లగా 2 రోజుల నుంచి మీమ్స్ పంపిస్తూ జీవన్తో మాట్లాడుతూ అన్నా ఏం రా అన్న కూర్చున్నావు పూట వెళ్ళి రూమ్కి వెళ్ళి మాటలు కలిపి ఇదన్నా పరిస్థితి అండి చేస్తా అన్నాడు. అలాగా సో ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్ అండి. దేవుడి దయ వల్ల ఆ సంపాదించుకున్న అందరి దగ్గర సంపాదించుకున్న ఒక గుడ్ విల్, ఒక ఫ్రెండ్షిప్, ఇది దీనివల్ల ఒక చైతన్య కానీ వాళ్ళు మిగతా తోటలో వాళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ వాళ్ళు కానీ దీనికి ఏంటనంటే వాళ్ళందరూ చాలా ఒక హార్ట్కి తీసుకొని మనం చేద్దాము అని చేశారు. కానీ ఒకటి ఏంటంటే డేట్స్ విషయంలో ఇబ్బంది పడ్డాం. వాళ్ళు కూడా ఏంటనంటే ఇంకా ఆ విషయంలో మనం తగ్గకూడదు. వాళ్ళు వచ్చి మనకు ఒక చిన్న ఫేవర్ చేస్తున్నట్టున్నప్పుడు అంత వాళ్ళ దాంట్లో ఒక 30%, 20% తగ్గించుకొని చేస్తున్నప్పుడు ఆ ప్రతి రూపాయి మనకి ఇంపార్టెంట్. సో డేట్స్ విషయంలో అవ్వటం వల్ల మాకు కొంచెం ఎక్కువసేపు పట్టింది కావాల్సిన దానికన్నా. కానీ మిగతాదంతా కూడా ఇంకా కష్టపడి ఒక తల్లి కొడి పిల్లన్నిటిని రెక్కల కింద తీసుకొచ్చినట్టు అందరినీ తెచ్చుకున్నాం జాగ్రత్తగా.